హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్క్రోల్ విత్ అర్చన. ఈ వీడియోలో మనం క్లియర్గా ఇండియన్ ఆర్మీ ఎప్పుడు పాకిస్తాన్పై అటాక్ చేయబోతుంది, ఇప్పటి వరకు ఇంకా ఎందుకు రిటాలియేట్ చేయలేదు, ఒకవేళ ప్లాన్ ఏ ఫెయిల్ అయ్యిందా లేదా ప్లాన్ బి రెడీ చేస్తున్నారా అన్ని డౌట్స్కి ఈ వీడియోలో ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. చాలామంది అనుకుంటున్నారు ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ మీద అటాక్ చేయడం లేదని, జస్ట్ మాక్ డ్రిల్స్ మాత్రమే చేస్తున్నారని. ఇంకొంతమంది అంటున్నారు పాకిస్తాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయని, అందుకే ఇండియా బ్యాక్ స్టెప్ వేస్తుంది అని. మరి ఇది నిజమేనా? కాదు. లెట్స్ గో స్ట్రైట్ టు ద పాయింట్. పహల్గామ్లో April 22న జరిగిన టెర్రర్ అటాక్, ఇది పుల్వామా కన్నా డబల్గా ఇండియన్స్ని ప్రొవోక్ చేసింది. ఎందుకంటే ఇది ఆర్మీ మీద జరిగిన అటాక్ కాదు, ఇన్నోసెంట్ హిందూస్పై జరిగిన అటాక్. ఎలా అంటే వైఫ్స్ ముందు హస్బెండ్ని కిరాతకంగా చంపడం, పిల్లల ముందు తండ్రిని చంపడం. అది చాలా దుర్మార్గం, బ్రూటల్ క్రైమ్. ఒకసారి మీరే ఆలోచించండి. పాకిస్తాన్ మన సివిలియన్స్ని చంపిన తరువాత ఇండియన్ ఆర్మీ అరేబియన్ సీలో అండ్ ఎల్ఓసీలో జస్ట్ డ్రిల్స్ చేసి వచ్చేస్తుంది అనుకుంటున్నారా? లేదు. ఇండియన్ ఆర్మీకి ఒక ప్లానింగ్ ఉంటుంది, స్ట్రాటజీ కూడా ఉంటుంది. యూరీ అటాక్ 18th September 2016న జరిగింది అండ్ ఇండియన్ ఆర్మీ రిటాలియేట్ చేసింది మాత్రం 29th September, విచ్ ఈజ్ ఆఫ్టర్ 10 days ఆఫ్ ప్లానింగ్. సెకండ్గా పుల్వామా అటాక్ 14th February 2019న జరిగింది. ఇండియా కౌంటర్ అటాక్ చేసింది మాత్రం 26th February, ఆఫ్టర్ 12 days. సో ఈసారి కూడా ఇండియన్ ఆర్మీ టైం తీసుకుంటుంది, స్ట్రాటజిక్గా పక్కాగా ప్లానింగ్తో అటాక్ చేయడానికి. గ్రౌండ్లో ఎగ్జాక్ట్లీ ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఒకవేళ ప్లాన్ ఏ లీక్ అయిందేమో లేదా ప్లాన్ బికి షిఫ్ట్ అయ్యారేమో మనకు తెలియదు, అది చాలా కాన్ఫిడెన్షియల్ కాబట్టి. బట్ ఆర్మీకి మనం టైం ఇవ్వాలి. ఆవేశపడి రియాక్ట్ అవ్వకుండా 100% ప్లాన్ రెడీ అయ్యాక రిటాలియేట్ చేయాలి అండ్ చేస్తాం కూడా. పాకిస్తాన్ ఇన్ఫర్మేషన్ మినిస్టర్ కూడా 2 days బ్యాకే చెప్పాడు ఇండియా అటాక్ చేయడానికి రెడీ అవుతోంది అని. ఈ వీడియో బయట ఒకసారి మీరే చూడండి. Pakistan has credible intelligence that India intends carrying out military action against Pakistan in the next 24 to 36 hours. సో పాకిస్తాన్ కూడా హై అలర్ట్లో ఉంది. ఆల్సో ఇండియన్ ఆర్మీ సైలెంట్గా పనిచేస్తూ వెళ్తోంది. చాలామంది చెప్తున్నారు ఇజ్రాయిల్ లాగా ఇండియా ఇమీడియట్గా రిటాలియేట్ చేయాలి అని. బట్ ఫ్రెండ్స్, ఇజ్రాయిల్ వర్సెస్ హమాస్ సిచ్యువేషన్ డిఫరెంట్. హమాస్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ లేవు, హెవీగా వెపన్స్ కూడా లేవు. బట్ పాకిస్తాన్ దగ్గర మిసైల్స్, న్యూక్లియర్ వెపన్స్ అండ్ సబ్మెరైన్స్ కూడా ఉన్నాయి. జస్ట్ ఇమాజిన్, 2 న్యూక్లియర్ వెపన్స్ ఉన్న కంట్రీస్ మధ్య వార్ జరిగితే ఇండియా ఆర్మీ దేనికోసం వెయిట్ చేస్తుందో మనకి ఎగ్జాక్ట్గా తెలియదు. బట్ చైనా పాకిస్తాన్కి TL-15E అనే మిసైల్స్ను పంపిందని ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఈ మిసైల్స్ నియర్లీ 200 to 250 కిలోమీటర్స్లో ఉన్న టార్గెట్స్ను హిట్ చేయగలవు. అంటే ఇది POK నుండి రఫేల్ మీద కూడా అటాక్ చేయగలవు. కాబట్టి మన ఆర్మీ టైం తీసుకుంటోందా? ఆర్ ఆస్త్రా మార్క్ 3 మిసైల్స్ను తయారు చేసుకుంటోందా? మేబీ ఉండొచ్చు. బిఫోర్ బ్యాటిల్ వీ హ్యావ్ టు బీ వెల్ ప్రిపేర్డ్ విత్ ఎనఫ్ ఎక్విప్మెంట్స్, రైట్? మీకు ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. రష్యా యుక్రెయిన్ వార్లో రష్యా కూడా 6 months టైం తీసుకునింది యుక్రెయిన్ని క్యాప్చర్ చేయడానికి. మీకే తెలుసు రష్యా ఈజ్ వన్ ఆఫ్ ద పవర్ఫుల్ కంట్రీస్ అండ్ దే ఆర్ మచ్ మోర్ స్ట్రాంగర్ దాన్ యుక్రెయిన్ అని. ఎందుకు 6 months తీసుకుంది? బికాస్ స్ట్రాటజీ అండ్ ప్లానింగ్ కోసం. ఓకే, మీరే చెప్పండి. ఇండియన్ ఆర్మీ వారికి రెడీ కాకపోతే ఎందుకని రాజస్థాన్ బార్డర్స్లో ఎవాక్యుయేషన్ స్టార్ట్ చేసింది? అలానే LOC దగ్గర ఉన్న సివిలియన్స్ని బంకర్స్లోకి ఎందుకు షిఫ్ట్ చేస్తున్నారు? సో ఇండియన్ ఆర్మీ జస్ట్ టైంపాస్కి చేస్తుందని అనుకోవద్దు. ఈసారి చాలా సీరియస్ ప్రిపరేషన్ జరుగుతోంది. కొంతమంది చెప్తున్నారు పాకిస్తాన్ న్యూక్లియర్ వెపన్స్ యూస్ చేస్తోంది అని. ఫ్రెండ్స్, పాకిస్తాన్కి తినడానికి ఫుడ్ లేక, తాగటానికి వాటర్ లేక IMF దగ్గర బెగ్గింగ్ చేస్తుంది. న్యూక్లియర్ వార్ స్టార్ట్ చేయడానికి కరేజ్ ఉండాలి. అమెరికా కూడా 1945 తర్వాత న్యూక్లియర్ వెపన్ యూస్ చేయలేదు. యుక్రెయిన్ ఇజ్రాయెల్ వార్లో కూడా ఇప్పటికీ అండ్ ఎప్పటికీ న్యూక్లియర్ వెపన్స్ యూస్ చేయరు. సో న్యూక్లియర్ వెపన్ అనేది
జస్ట్ సైకలాజికల్ థ్రెట్ మాత్రమే. అసిమ్ మునీర్కి తెలుసు, న్యూక్లియర్ ఫస్ట్ యూజ్ చేస్తే పాకిస్తాన్ని వరల్డ్ మొత్తం ఐసోలేట్ చేస్తారు అని. ఇండియా దగ్గర మల్టీ లేయర్ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ ఉన్నాయి, లైక్ S-400, పృథ్వీ ఎయిర్ డిఫెన్స్, భరత్ ఎయిర్. సో పాకిస్తాన్ మిజైల్స్ మన సాయిల్లోకి పడకముందే దాన్ని ఇంటర్సెప్ట్ చేస్తుంది. రీసెంట్ అప్డేట్స్ ప్రకారం పీఓకేలో చాలా టెన్షన్ ఉంది. పీఓకే ప్రైమ్ మినిస్టర్ చాలా క్లియర్గా చెప్పాడు, 2 monthsకి సరిపోయేలా ఫుడ్ అండ్ మెడిసిన్ని స్టాక్ పెట్టుకోండి అని. మద్రాసెస్ క్లోజ్ చేయడం స్టార్ట్ చేశారు. గిల్గిట్ బల్టిస్తాన్ టూరిస్ట్ స్పాట్స్ కూడా క్లోజ్ చేశారు. ఫ్లైట్స్ రిస్ట్రిక్ట్ చేశారు. పాకిస్తాన్ ఆర్మీ పీఓకేలో ఉన్న పీపుల్కి ఆర్మ్స్ ట్రైనింగ్ ఇస్తుంది. అసిమ్ మునీర్ బంకర్లో నుండి బయటకొచ్చి బ్యాటిల్ ప్రిపరేషన్స్ చేస్తున్నాడు. ఇండియా కూడా IMFకి చెప్పింది పాకిస్తాన్కి లోన్ స్టాప్ చేయమని. అరేబియన్ సీలో ఇండియన్ నేవీ అండ్ పాకిస్తాన్ నేవీ డ్రిల్ చేస్తున్నారు, జస్ట్ 100 nautical miles డిస్టెన్స్లో. ఈ హోల్ స్టోరీ మొత్తం షెఫర్డ్ స్టోరీ లాగా ఉంది. పాకిస్తాన్ ఎవ్రీ టైం ఫేక్ అలారం చేస్తుంది హోల్ వరల్డ్కి దట్ ఇండియా అటాక్ చేస్తుంది అని. ఈసారి రియల్గా ఇండియా అటాక్ చేస్తే ఎవరు పాకిస్తాన్కి హెల్ప్ చేయరు. ఇండియన్ ఆర్మీ పర్ఫెక్ట్ టైమింగ్ కోసం వెయిట్ చేస్తోంది. సో ఫ్రెండ్స్, పేషెన్సీగా ఉండండి. మన ఇండియన్ ఆర్మీకి ట్రస్ట్ ఇవ్వాలి. ఈసారి కౌంటర్ అటాక్ ఉంటుంది అండ్ భారీ సర్ప్రైజ్ ఉంటుంది. సో లెట్స్ వెయిట్ అండ్ వాచ్. జై హింద్, జై భారత్.